రామచంద్రరావు గారు మాట అన్నారు. ఈరోజు మన దేశము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయి ఇప్పుడు 77వ సంవత్సరంలో ఉన్నాం. కానీ మనకి ఇప్పటి వరకు కూడా ఇంకా అనేక రకాల విధానాలు బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టినటువంటి మరి పద్ధతిలోనే మనం కొనసాగుతూ ఉన్నాం. ఇంకా అనేక మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు పదే పదే మంత్రులకు చెప్తారు, పాత చట్టాలు ఏమున్నాయో బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మార్చాలి. ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మనం చట్టాలు మార్చుకోవాలని పదే మంది వారు చెప్తుంటారు. దానికి అనుకూలంగా అనేకమైన మార్చుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఏవైతే దేశానికి అవసరమైనటువంటి విధానాలు ఈరోజు కావాలో వాటన్నిటిలో కూడా ప్రతిసారి మనకు అడ్డం పడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. అందుకే ఈరోజు పరిస్థితి చూడొచ్చు. త్రిపుల్ తలాక్ మిత్రులు రామచంద్ర గారు ఇప్పుడే చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పినా కూడా త్రిపుల్ తలాక్ మార్చలే. ఎందుకంటే ఓట్లు పోతాయి. ఓట్లకు త్రిపుల్ తలాక్ సంబంధం లేదు. ఈ దేశంలో 10 కోట్ల మంది ముస్లిం మహిళలు ఉన్నారు. ఆ మహిళలకు సంబంధించినటువంటి హక్కుల గురించి ఆలోచన చేయలేదు. వాళ్ళ అధికారాల గురించి ఆలోచన చేయలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఇచ్చినటువంటి హక్కుల గురించి ఆలోచన చేయకుండా త్రిపుల్ తలాక్ కొనసాగించారు. ఓట్ల కోసం అనేక సంవత్సరాల పాటు మార్చింది ధైర్యంగా నరేంద్ర మోడీ గారు మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, లేక న్యూ క్రిమినల్ యాక్ట్ కావచ్చు, ఈ దేశంలో అనేక రకాలుగా ఏదైనా మనకు తెలుసు. ఈ దేశంలో ఏముండేది? ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు. మన హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ ఎంత యాక్టివ్గా ఉండేది. ఎందుకు ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు కనిపించడం లేదు, కనుమరుగైంది?